జుట్టు ఎందుకు రాలుతుంది? జుట్టు రాలిపోకుండా ఏం చేయాలి? జుట్టు రాలకుండా ఉండేందుకు పాటించాల్సిన ఆహార చిట్కాలేమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జుట్టు రాలటానికి కారణం ఏంటి? జుట్టు అధికంగా రాలటానికి కారణం పోషకాహార లోపం. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం సాధారణంగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలుతాయి. అయితే 100కు మించి వెంట్రుకలు రాలితే దాన్ని జుట్టు రాలటం అంటారు. అందుకు అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది పోషకాహార లోపం. పోషకాహార లోపం జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం. ఆహార నియమాలు మనల్ని ఎప్పుడూ తప్పుదారి పట్టిస్తుంటాయి. ఈ నియమాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. చాలా మంది ప్రజలు త్వరగా బరువు తగ్గటానికి వీలైనంత తక్కువ తినడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా అన్నం, రోటీ, బంగాళదుంపలు, నెయ్యి, అరటి మొదలైన వాటిని తినకుండా వదిలేస్తారు. దీనివల్ల కూడా జుట్టుకి పోషకాలు అందవు. దీని కారణంగా జుట్టు రాలుతుంది. చెడు ఆహారపు అలవాట్లు. డైట్ వల్ల శరీరానికి తగిన ఆహారం, క్యాలరీలు అందవు. ఫలితంగా కొంతకాలం పాటు శరీరానికి తగినంత స్థూల, సూక్ష్మ పోషకాలు లభించవు. దీని ద్వారా జుట్టు కూడా రాలుతుంది. ప్రోటీన్స్ లేని ఆహారం. డెర్మటాలజీ ప్రాక్టికల్ అండ్ కాన్సెప్ట్ ప్రకారం పోషకాహార లోపం శరీరంలోని అమైనో ఆమ్లం యొక్క కంటెంట్ను ప్రభావితం చేస్తుంది. అమైనో ఆమ్లాలు జుట్టు పెరుగుదలలో కెరాటిన్ ఉత్పత్తికి దోహదపడతాయి. అందువల్ల తగినంత ప్రోటీన్ లేని తక్కువ క్యాలరీలు బరువు తగ్గించే ఆహారం తీసుకుంటున్నప్పుడు జుట్టు గణనీయంగా రాలిపోతుంది. డెర్మటోలాజికల్ క్లినిక్స్ జనరల్లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం ఐరన్, జింక్, ప్రోటీన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లోపాలు జుట్టు రాలటానికి దారితీస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం 5 డైట్ చిట్కాలు. డైట్ ఫాలో అవుతున్నప్పుడు జుట్టు పెంచుకోవాలంటే ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి. దానికి కొన్ని చిట్కాలున్నాయి. 1. హైడ్రేట్గా ఉండండి. శరీరం ఫ్లష్ను బయటికి పంపడానికి తగినంత నీరు తాగటం ముఖ్యం. ఇది బరువు తగ్గటంతో పాటు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. 2. ప్రోటీన్ ఆహారం తినండి. ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గించే ప్రోటీన్స్తో కూడిన కొన్ని రకాల ఆహారాన్ని తినటం ముఖ్యం. ప్రోటీన్స్ బరువు తగ్గించడంతో పాటు జుట్టు మూలాల్లో కెరాటిన్ ఉత్పత్తికి కూడా ఇది సహాయపడుతుంది. 3. సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. డాక్టర్లు, ఇతర నిపుణులు తరచూ చెప్పే మాట ఒకటే, ఆకుకూరలు తినండి అని. ఎందుకంటే అవి శరీరానికి తగిన పోషకాలు అందిస్తాయి. ఆకుకూరలు, సీజనల్ పళ్లలో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. 4. త్వరగా బరువు తగ్గాలన్న ఆలోచన వద్దు. బరువు తగ్గటం అనేది సమయం, సహనం, అంకిత భావంతో కూడిన పని. కానీ ఈ రోజుల్లో బరువు తగ్గేందుకు విభిన్నమైన ఆహార నియమాలను పాటిస్తున్నారు. అయితే పోషకాలతో కూడిన ఆహారాన్ని మానేస్తే బరువు తగ్గరని, పోషకాలతో కూడిన ఆహారాన్ని శరీరానికి అందించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగైతే బరువు ఈజీగా తగ్గొచ్చని చెబుతున్నారు. 5. జంక్ ఫుడ్ నివారించండి. నూనె, కొవ్వు పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటివి అనారోగ్యం పాలు చేస్తాయి. ఫాస్ట్ ఫుడ్ లాంటి జంక్ ఫుడ్ తరచుగా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు పోషకాల లోపానికి దారితీస్తుంది. ఇది జుట్టు రాలటం, బరువు పెరగడానికి దారితీస్తుంది.